గోదావరి వరదల్లో గండిపోచమ్మ ఆలయం, కొండపై అమ్మవారికి చీర సారే సమర్పణ. నమస్కారం, మన్నెంలో న్యూస్కు స్వాగతం. పోలవరం జిల్లా దేవీపట్నం ప్రాంతంలో భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలిచిన మాతృశ్రీ గండిపోచమ్మ తల్లి ఆలయం గోదావరి వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ప్రతి ఏడాది గోదావరి వరదల సమయంలో ఆలయం నీట మునిగిన అమ్మవారిపై భక్తుల విశ్వాసం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి కారణంగా ప్రధాన ఆలయం నీటిలోనే ఉండటంతో భక్తుల దర్శనానికి ఇబ్బంది కలగకుండా గొందూరు గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయానికి సమీపంలోని ఎత్తైన కొండపై గండిపోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తుల అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నేడు కొండపై కొలువుదేరిన మాతృశ్రీ గండిపోచమ్మ తల్లికి గొందూరు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో చీర సారే సమర్పించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి చీర సారెను సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి వరద నీరు ఆలయాన్ని ముంచెత్తిన అమ్మవారిపై భక్తుల విశ్వాసాన్ని మాత్రం ఏ వరద ముంచలేదని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. ప్రకృతి ప్రతికూల పరిస్థితుల్లోనూ భక్తి సాంప్రదాయాలను కొనసాగిస్తూ గండిపోచమ్మ తల్లిపై తమకున్న విశ్వాసాన్ని చాటుకున్న గొందూరు గ్రామస్తుల భక్తి భావనకు స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి ఉధృతి తగ్గి గండిపోచమ్మ తల్లి ఆలయం త్వరలోనే భక్తులకు దర్శనమివ్వాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. ఇలాంటి మరిన్ని స్థానిక వార్తల కోసం మన్నెంలో న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. మన్నెంలో న్యూస్, ఇది మీ గొంతుగా. ధన్యవాదాలు.